JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సో ఇప్పుడు సుభాష్ని గారు ఏం చేస్తున్నారు అక్కడ? షీఈస్ డూయింగ్ అండి. Movies షీఈస్ నాట్ చేయట్లేదు, అంటే ఆపేశారు. నౌ షీఈస్ నాట్ యాక్టింగ్, డెఫినెట్లీ నాట్. షీ ఆల్సో లవ్స్ టు కుక్. మేమందరం అసలు ఇంట్లో పోటీ ఎవరు Okay. బెస్ట్ వంట చేస్తారని. సో ఏదో ఒకటి అలాగే జరుగుతుంది. షీఈస్ ఆల్సో డూయింగ్ సమ్ ఐ థింక్ సమ్ కుకింగ్ షో ఆర్ సంథింగ్. తమిళ్లో తమిళ్లో, తెలుగులో ఐఎమ్ నాట్. బాగా ఇంగ్లో ఉన్నప్పుడు ఆమె కలిపి కూడా సినిమాలు చేశారు బాగా. అవునవునవును. తర్వాత మన అరుంధతిలో కానీ చాలా యాక్టింగ్ వేరే లెవెల్ ఆమెది కూడా. అలాంటిది ఒక్కసారి ఎందుకు ఈమె యాక్టింగ్కి ఎలా ఆపేసి వెళ్ళిపోయారు అనుకున్నారు చాలా మంది. బట్ సుభాష్ని గారు, సుభాష్ని గారికి మధ్యలో కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. బట్ షీఈస్ టోటలీ 100% రికవర్డ్. సో ఆ టైం ఫ్రేమ్ లో మేబీ చాలా క్యారెక్టర్స్ రోల్స్ వచ్చి ఆవిడ సీరియల్స్ ఎక్కువ చేసేవారు. కానీ ఇప్పుడు ఆవిడ వచ్చి రికవర్ అయ్యి ఐ వాంట్ టేక్ ఇట్ ఈజీ. అంటే మన ఎస్పెషలీ సీరియల్ షూటింగ్స్ అంటే టైమింగ్స్ కష్టం. కానీ నిహార్ గారు ఇప్పుడు ఇంత కట్అవుట్ ఉంది కదా, చాలా కష్టం మీకు ఈ విలన్ రోల్కి సంబంధించిన కొన్ని సీన్స్ పెట్టాలంటే. డైరెక్టర్స్ మేబీ చెయ్యాలి ఖచ్చితంగా అంటే తప్పదేమో, కానీ మీరు భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంటారు కాబట్టి వెయిట్స్ ఎత్తినప్పుడు ఎక్కువ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవునవును, అయింది, ఇంజరీ అయ్యింది. ఒక ఇంతకు ముందు చేసే సినిమాలో అంటే ఆ సినిమా కూడా ఎలా అంటే వీళ్ళు ఎక్కువ రోపులు వాడలేదు, అన్ని న్యాచురల్. యాక్చువల్గా ఆ సినిమాలో ట్రాక్టర్ ఎత్తాము. ఆ ట్రాక్టర్ లో ఫుల్ లోడ్ ఎత్తారా? కేబుల్ లో ఉండింది, కానీ మొత్తం ట్రాక్టర్ ప్రాప్స్ కాక నిజం ట్రాక్టర్. సో నిజంగా ఉన్న ఈ ట్రక్స్, డిసిఎం వ్యాన్. సో అప్పుడు మాకు ఏమంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్సే. ఫైట్ మాస్టర్ కూడా కొంచెం అసలు ఒక కేబుల్ అలా పట్టనిందంటే స్పాట్ అవుట్. కానీ ఆ రిస్కులు తీసుకోవడం అవసరమా అంటే అప్పుడు అనిపించింది, ఎస్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ అ పాయింట్, అంటే టఫ్ రోల్స్ చేయడం అని. కానీ ఆ లోవర్ బ్యాక్ ఇంజరీ ఒకటి అయ్యింది. అది అయ్యి ఆల్మోస్ట్ 2.5 years అవుతున్నది. రికవరీ 6 to 8 months బెడ్ రెస్ట్, మళ్ళా రికవర్ అవ్వడం, మళ్ళీ ఇంజరీ అవ్వడం, మళ్ళీ రికవర్ అవ్వడం, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అసలు ఈ కట్అవుట్ బెడ్ రెస్ట్ అంటే చాలా కష్టం. వేరే వాళ్ళని హెల్ప్ అడగాలన్నా. అమ్మ హెల్ప్ చేసేవారు, ఈ వయసులో అమ్మ హెల్ప్ చేస్తున్నారంటే నాకే అసహ్యంగా అనిపించేది. బట్ దెన్ వాట్ టు డూ అంటే నెక్స్ట్ టైం కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పటికి అలాంటి సీన్స్ వచ్చినప్పుడు కొంచెం కేర్ తీసుకుంటారు మీరు కూడా? అలాంటి సీన్స్ వచ్చినా మనం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది ఇలా చేయొచ్చు కదా, అంటే అది అవసరమా అలాగే చేయాలని. ఎర్గోనామిక్స్ అంటాం మనం. ఒక వెయిట్ మీద ఇలా వెయిట్ పడడం, ఒక మనిషి నేను నించినానంటే ఆయన వచ్చి ఇలా పడడం, ఓకే డ్యామేజ్. ఇది అవసరమా ఇలా వచ్చి పడడం? ఇది కొంచెం వేరేలా సీక్వెన్స్ ని కొంచెం మార్చి కొరియోగ్రఫీ వేరేలా చేస్తే అదే ఎఫెక్ట్ వస్తుంది. సో అది నేను ఇప్పుడు ఇన్పుట్ ఇస్తాను, అంటే ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా కాబట్టి ఓకే సార్ అన్నిటికీ తల ఊపేసి చేసేసారు, యాక్సెప్టెడ్. ఇప్పుడు కొంచెం ఆ డ్యామేజ్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. సార్ ఇప్పుడు నేను ఇంజరీ అవుతే 8 months ఏం చేయలేరు సార్. ఓకే అంటే వాళ్ళు అవును అవసరమా. ఓకే. సో ఇప్పుడు ఆపోజిట్ వాడు అనుకుంటాడు, ఏంట్రా బాబు 6.8 ఈ కట్అవుట్ ఇవన్నీ అనుకుంటాం, కానీ ఈ కట్అవుట్ తో మనం చాలా ఇబ్బంది పడాలి. మీరు అన్నట్లుగా జర్నీ కావచ్చు, కార్ జర్నీ కావచ్చు, ఫ్లైట్ జర్నీ కావచ్చు, ఇంట్లో ఎస్పెషల్లీ మన ఇద్దరం లిఫ్ట్ లో వస్తుంటే మా లిఫ్ట్ పైన మీకు టచ్. దీంతో ఇంకా అసలు అన్ని క్లీన్ చేస్తున్నాను అందరు లిఫ్ట్లు ఎక్కడెక్కినా. సో చాలా చాలా కష్టం కదా సార్ ఇవన్నీ మేనేజ్ చేయటం. ఇప్పుడు ఇంట్లో బెడ్ మామూలుగా 6x6 వస్తుంది అందరికి, అది కష్టం. మీరు ఎలా మీరు ఇండియా చాలా మారిపోయింది ఇప్పుడు. కస్టమ్ మేడ్ వాళ్ళే నార్మల్ కంపెనీస్. అది 7 feet by 6.6 feet బెడ్. ఓకే. సో కరెక్ట్ గా సరిపోతుంది. దిండుకి ఇంత గ్యాప్ ఉంటది, నా కాళ్ళకి ఇంత గ్యాప్ ఉంటుంది అంతే. కానీ దీనికన్నా సైజ్ ఇంకోటి దొరుకుతుంది, కానీ మళ్ళీ బెడ్షీట్లు దొరకవు, అది మళ్ళీ కుట్టించాలి. సో ఫస్ట్ నేను యాక్చువల్గా ఇంతకు ముందు తీసుకున్నాం 8 feet by 7 feet బెడ్ ఉండేది. దానికి 3 బెడ్షీట్లే దొరికింది. ఆ 3 బెడ్షీట్లు ఉతికి మళ్ళా ఉతికి వేసి కలర్ మారిపోయి. సో దాని తర్వాత మేము లేదు అవసరం లేదులే, ఒక
బెడ్ ప్లస్ కాట్ దొరకదు, అది రెడీమేడ్ దొరకవు కాబట్టి అది మన చేపించాలి. ఇక్కడంటే ఓకేనండి, ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు హోటల్స్ లో మన కోసం ఓ చేయలేదు అది కదా. ఇప్పుడు కాదండి, నాకు అది చిన్నప్పటి నుంచి సినిమాల గురించి కదా, ఎప్పుడు ట్రావెల్ చేసినా ఆ, నాకు ఈ క్రికెట్ కూడా ఎందుకు క్రికెట్ కెరీర్ ఎందుకు ఆగిందంటే రైట్ యాంకిల్ ఇంజరీ అని, లిగమెంట్. ఓకే. సో ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నా కాలు బయట ఉంటుంది బెడ్ నుంచి, పొద్దున్న లేచేటప్పటికి ఫుల్ వాచిపోతుంది కాలు. అయ్యో. ఇప్పుడు ఏం చేస్తా, ఫస్ట్ చైర్, హోటల్ రూమ్ ఎక్కడికి వెళ్ళినా ఒక చైర్ తీసుకుని ఆ చైర్ ఎడ్జ్ లో పెట్టి ఉమ్, చైర్ మీద కాలు పెట్టుకుని పడుకోవడం. ఉమ్. నాకు ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఇది చిన్నప్పుడే అలవాటు అయింది కాబట్టి ఫుల్ నైట్ ఒకే పొజిషన్ లో పడుకోవాలంటే పడుకుంటా తిరగకుండా. అది పెద్ద ప్రాబ్లం కదా, ఇంకా తిరగాలి కదా పొజిషన్, అప్పుడే కదా blood అవునవును, circulation. కానీ ఈ లేకపోతే- ప్రాబ్లం ఉంది కాబట్టి అది అలవాటు చేసుకున్నాను. ఆ, పొద్దున్న లేచి అది స్వెల్లింగ్ ఉంటే, ఎస్పెషలీ మనం ఇప్పుడు ఎక్కడన్నా టూర్కి వెళ్తున్నాం, ఒక యూరప్, ఎక్కువ నడవాలి, ఉమ్, వాకింగ్ ఎక్కువ ఉంటుంది. యుఎస్ అంటే కొంచెం కార్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కార్లో వెళ్ళడం, మాల్కి వెళ్ళడం, లేకపోతే, కానీ యూరప్ అంతా ఎక్కువ వాకింగ్ చేయాలి. సో పొద్దున్న లేచేటప్పటికి అది స్వెల్లింగ్ ఉంటే ఆ రోజు మొత్తం పోయింది, రూమ్ లోనే కూర్చోదు. ఓకే. ఐస్ ప్యాక్ పెట్టుకుని అసలు మనంత దూరం వెళ్ళి లేకపోతే క్రాస్ పడుకుంటాను. ఇప్పుడు ఇంకా ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి ఎక్కువ జర్నీ చేయాలి. ఆ? ఈ హరిహర వీరమల్లు ఎక్కువ విజయవాడలో షూటింగ్ చేశారు. ఆ, సో అక్కడ ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది ఆ హోటల్లో, ఎందుకంటే వాళ్ళు వేరే చైర్ ఇచ్చారు, నాకు కాల్ పెట్టుకోవడానికి ఒక హైట్ ఉండదు. ఉమ్, సో ముందే అక్కడికి వెళ్ళగానే చేస్తారు, 1 minute వీల్ అరేంజ్ దట్ చైర్ ఇన్ యువర్ రూమ్, ఓకే. కరెక్ట్ కాల్ పెట్టుకోవడానికి. లేకపోతే శుభ్రంగా పిల్లో వేసుకొని కింద పడుకోవడం ఇంకా. అవును, కానీ ఇప్పుడు హోటల్ రూమ్ లో అది కూడా లేదు, అన్ని ఫ్యాన్సీ చేసి అన్ని 100 విషయాలు పెట్టేస్తారు. ఇంత పెద్ద బెడ్ పెట్టుకుని కింద పడుకోవడం కష్టం. అవును, చాలా కష్టం. బట్ ఇంట్లో ఎట్లా ఎంట్రీ డోర్ దగ్గర గానీ, లేకపోతే ఇంట్లో లోపల అది ఇల్లు ఎప్పుడన్నా మేము టచ్ అవటం, ఫ్యాన్ టచ్ అవ్వదు, అంటే ఫాల్ సీలింగ్ లేకుండా ఫస్ట్ చూస్తాం. ఫాల్ సీలింగ్ లేకుండా ఇల్లు అంటే రెంట్ కైనా ఇది, లేకపోతే హై సీలింగ్స్. డోర్ కూడా మా అమ్మ చిన్నప్పటి నుంచే ఎప్పుడన్నా ఇల్లు మరి ఓపెన్ హౌస్ ఏదైనా కొత్తగా వెళ్ళి చూడేసేటప్పుడు ఫస్ట్ ఫోన్ చేస్తారు, చాలా బాగుంది ఆ డోర్, 8 feet ఇచ్చాడని. ఇల్లు ఎలా ఉంది మా డోర్ని చూసి ఏం చేస్తావు అని. నేను ఇలా ఒకసారి వంగి లోపల వెళ్ళిపోతాను కదా, లోపల వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా ఉంటది ఏంటి. కానీ చాలాసార్లు తగిలింది పైన. ఇక్కడ మీకు ఒక బార్ కోడ్ లో ఉంటుంది, నేను షేవ్ చేస్తా 1 లైన్, ఓకే. అది స్కాన్ చేస్తే మీకు ఏదో ప్రోడక్ట్ ఏదో వస్తుంది అనుకుంటా. అంటే అది జస్ట్ మిస్ జడ్జ్మెంట్స్. అప్పుడప్పుడు డోర్ ఎంటర్ అయ్యాడు ఎక్కువ ఎలా అయ్యేదంటే షూ, ఓకే. ఒక షూకి అలవాటు అయిపోయి మన డోర్ క్లియర్ అవుతుంది, నడిచి వెళ్తాం. షూ మారింది అనుకోండి, ఆ 1.5 inch కూడా ఎక్స్ట్రా రిజిస్టర్ అవ్వదు, ఓకే. సో నడిచేటప్పుడు తగులుతుంది, అలా లైట్ బ్లడ్ వచ్చి దాన్ని ఇచ్చేసి. సో ఇలాంటి కష్టాలు ఎక్కువ ఉంటాయి. వాట్ అబౌట్ కార్ జర్నీ సార్? కార్స్ అయితే అబ్బా, నా కార్లు పిచ్చి. నాకు ఫస్ట్ ప్యాషన్ అంటే ప్యాషన్ కూడా కదా, పిచ్చి కార్స్ అయితే. చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నకి అంటే మా మధ్య అదే మెయిన్ బాండింగ్, నాకు మా ఫాదర్ కి. కార్లు 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 కార్లు. అండ్ టైం ఇండియాలో కూడా అన్ని ఫ్యాన్సీ కార్స్ ఉండేవి కాదు. సో ఎప్పుడన్నా అబ్రాడ్ వెళ్తే అసలు వీళ్ళందరూ రెస్టారెంట్కి వెళ్తారు, ఎక్కడ నేను ఆ రోడ్డు అది మన సిగ్నల్ దగ్గర నుంచి కార్లు చూస్తూ ఉంటా, లోపల రా ఫుడ్ తినంటారు, ఐ వాంట్ సీ కార్స్. కానీ ఇప్పుడు కష్టం అదే. ఓపెన్ టాప్ కార్సా మొత్తం? హెడ్ ప్రాబ్లం కాదండి, ఎక్కువ నీ అది తగులుతుంది. సో ప్రాబ్లం కదా అండి, ఇప్పుడు మనకి కొంచెం 6 feet ఉన్న వాళ్ళకి ఇంతే ఉంటుంది. సో అదే అండి, ఇప్పుడు కొన్ని కార్స్ ఏమంటే ఫస్ట్ ఏషియన్ మార్కెట్ లో ఉన్న కార్స్ ఏది సెట్ అవ్వదు, కానీ అది అని చెప్పి ఇంత పెద్ద కార్ కూడా వస్తుంది. ఇప్పుడు Volkswagen Tiguan అదే తోలుతాను, ఇట్స్ నాట్ ఎ బిగ్ కార్, కానీ నాకు చాలా స్పేస్ ఉంది ఫ్రంట్ సీట్ లో. సో ఇదే నేను ఫార్చునర్లు పట్టను, మళ్ళా అదేంటి మోస్ట్ టొయోటాస్, ఈవెన్ ల్యాండ్ క్రూజర్లు పట్టను. యూరోపియన్ కార్స్ వాళ్ళకి వాళ్ళ యూరోపియన్ స్టాల్ ఉన్నారు కాబట్టి ఆ కార్స్ కొంచెం అలా డిజైన్ చేస్తారు. మెయిన్ ఏమంటే సీట్స్ కొంచెం ఎక్స్ట్రా కిందకి వెళ్తుంది, అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ఇది, ఇట్స్ మోర్ అబౌట్ కాళ్ళు. మీరే ఓన్ డ్రైవింగ్ ఇప్పటికి? ఇప్పుడు ఏ కారు మరి? Volkswagen Tiguan స్మాల్, ఎందుకంటే సిటీ ట్రాఫిక్ బెస్ట్. నేను యాక్చువల్గా వేరే కార్ తీసుకోవాలని ప్లానింగ్ లో, అంటే ఇంతకు ముందు ఐ వాజ్ డ్రైవింగ్ సెడాన్. సో అది కొంచెం బండికి ఏజ్ అయిపోయి కొత్త బండి తీసుకోవాలరా అనుకుంటే ఒక ప్లాన్ చేసా, ఈ బండి తీసుకుందాం ఆ బండి తీసుకుందాం అని. ఇది చూడగానే నాకు మేము చెన్నైలో ఎలా అంటే మాకు ఈ
కార్ తీసుకుని మాడిఫై చేసి హాట్ హ్యాచ్ అంటారు. అవును. సో అలాంటివి చాలా ఇష్టం. సో అదే తీసుకున్నా. బట్ మీ అండ్ మై వైఫ్ ఆర్ షేరింగ్ ద కార్ కాబట్టి నన్ను ఏం మాడిఫై చేయలేదు ఇప్పటికి. ఒక 4 years వెయిట్ చేసి ఓకే 2-3 సినిమాలు వచ్చి తనకు ఒక కార్ కొనిస్తా, దాని తర్వాత నేను దీన్ని మాడిఫై చేసుకున్నాను. అదేంటి అమ్మకి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ లేదు అమ్మకి వేరే ఆబ్వియస్లీ హ్యావింగ్ అన్ అదర్ కార్ అండ్ ఆవిడ ఎక్కువ బ్యాక్ సీట్ లో కూర్చోవడం కంఫర్ట్ కావాలి. అమ్మ అడిగితే మీకు 2 కార్లు కొనిపిస్తారు కదా? లే అలా కాదు. ఇప్పుడు షీ హ్యాస్ హర్ ఓన్ కార్, ఐ హ్యావ్ మైన్. నేను ఎక్కువ బయట ట్యాక్సీలో కూడా ఎక్కువ తిరుగుతాను. అవునా? కానీ మేడ ఇప్పుడున్న ట్యాక్సీస్ ఇంకా ఇరుక్కుపోతున్నాయి బండ్లు. హోపింగ్ కొంచెం. సో కార్ లో కూర్చొని ఇలా పెట్టుకోవాలి తలా, ఇలా అది ఇలా కూర్చోవాలి. సో ఇట్స్ లాట్ ఆఫ్ అలర్ట్ అయింది కాబట్టి ఓకే. ఇప్పుడు సడన్ గా ఎవరికో అలవాటు లేదనుకోండి, ఇలా సైడ్ లో కూర్చుని కాళ్ళు ఇలా పెట్టుకుని, నేను చాలా జర్నీస్ చేస్తున్నాను. ఓకే కాళ్ళు సైడ్ కి పెట్టుకుని సైడ్ లో కూర్చుని. ఒకసారి అయితే లుఫ్తాన్సా ఫ్లైట్ జర్మనీ, బై మిస్టేక్ ఫ్లైట్ మేము అంటే ఎక్స్ట్రా లెగ్ రూమ్ సీట్ అడిగితే బై మిస్టేక్ ఏదో వాడు రాంగ్ సీట్ ఇచ్చాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ప్లీజ్ అడ్జస్ట్ సిట్ సైడ్ వేస్ ఏదో ఒకటి చేయండి అని. లేట్ డిలే అవుతుందని ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ 6-7 hours బాత్రూంలో కూర్చున్నా ఫుల్ జర్నీ. ఎప్పుడైనా సీట్ బెల్ట్ సైన్ వస్తే అప్పుడు వెళ్ళి సీట్లో ఇలా సైడ్ కూర్చు. 6-7 hours బాత్రూమ్ లోనా? ఒకసారి బస్సు పాండిచ్చేరి టు చెన్నై, ఆ బస్ లో సీట్లు పట్టలేదని మొత్తం జర్నీ నించుని వచ్చా. 3 hours 2.5 hours. సో ఇలాంటివి ఉంటాయి. అలవాటు అయిపోయింది కాబట్టి. ఓకే